మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందరగా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ రోజున తెల్లవారుజామున మనము భోగి మంటల్ని వేస్తాము. ఈ భోగి మంటల్ని వేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పటి వరకు కూడాను మనకి దక్షిణాయనం ఉంది. ఈ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి వెళుతున్నాము. అంటే ఈ చలి అనేటటువంటిది కొద్దిగా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ సమయంలో. అయితే సూర్యనారాయణమూర్తిని, అగ్నిదేవుడిని మనం అనుకుంటాము. అగ్నిదేవుడికి నమస్కరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ భోగి మంటని మనం రాజేస్తాము. అంటే ఎట్లా పడితే అట్లా భోగి మంటలు కూడా వేయకూడదని చెప్తారు పెద్దలు. అక్కడంతా కూడా చక్కగా శుద్ధి చేసి కళ్ళాపులు చల్లి ముగ్గులు పెట్టి ఆ తర్వాత మాత్రమే అక్కడ అంతా కూడా ఏర్పాటు చేసి భోగి మంటకు ఏర్పాటు చేసి భోగి మంటలు వేసుకుంటాము. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా మనకి అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం గురించి కూడాను అగ్నిదేవుడిని ప్రార్థిస్తామన్నమాట. మనం ఏమని కోరుకుంటాము? ఇప్పటి వరకు ఏదైతే ఉందో కష్టాలు, ఈ కష్టాలన్నీ కూడాను ఈ మంటల్లో దగ్ధమైపోవాలి, మాకు ఇక మించి కూడా అంతా కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి మనం ఈ భోగి మంటలు అని వేస్తాము. ఈ భోగి మంటలు వేయటంలో ఉన్న ఆంతర్యం ఇది.